హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మీకు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్దామని అనుకుంటున్నాను. అది ఏంటిదంటే, నేను ఇప్పటి నుండి డబ్ల్యూడబ్ల్యూ వీడియోస్ చేయను. ఎందుకు చేయను అనంటే, నేను 4, 5 నెలలు అయిపోయాయి నేను డబ్ల్యూడబ్ల్యూ వీడియోస్ సరిగ్గా చేయకొచ్చిన. దానికి కారణం ఏంటిదంటే, నాకు రీచ్ అనేది రాకొచ్చింది. ఒక్కొక్క వీడియోకి 800, 900, 2000, 3000 అలాంటి వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. 4, 5 వేలు లాస్ట్ ఆ వ్యూస్. నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఇంత కష్టపడి చేస్తున్న ఆ వీడియోసు, కానీ ఒక్క వ్యూ అయినా ఒక 10,000, 20,000, 30,000, 40,000, 50,000 అయినా ఒక్క వీడియో కన్నా వస్తే చాలా బాగుండేదని అనిపించేది నాకు. కానీ దానికి మాత్రం రాకొచ్చింది. అందుకే ఆ వీడియోస్ ఆపేస్తాను. ఇక ట్రావెలింగ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. నా పాత వీడియోస్ ట్రావెలింగ్ వ్లాగ్స్ వీడియోసే. ఈ ఛానల్ క్రియేట్ చేసింది కూడా ట్రావెలింగ్ వ్లాగ్స్ కోసమే. అయితే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. నా పాత వీడియోస్ మీరు చూసుకోవచ్చు. నేను ట్రావెలింగ్ వీడియోసే నేను చేశాను ఫస్ట్ ఈ ఛానల్లో. ఏంటిదంటే, నేను పాత రాజుల కోటలు, రాజుల సమాధులు అవన్నీ నేను చూపించానన్నమాట. దాంట్లలో నాకు చాలా వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మాత్రం నాకు వ్యూస్ అనేది తగ్గిపోయినాయి. ఎందుకంటే నేను డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్స్ చెప్తున్నాను కాబట్టి. అది ఒక రోజు 2 రోజులు మాత్రమే చూసే వీడియోస్ కాబట్టి, అవి ఎంత పెద్ద ఈవెంట్ అయినా, డబ్ల్యూడబ్ల్యూఈ సమ్మర్ స్లామ్ అయినా, డబ్ల్యూడబ్ల్యూఈ రెస్సల్ మేనియా అయినా, డబ్ల్యూడబ్ల్యూఈ క్లాష్ ఇన్ ప్యారిస్ అయినా, ఏదైనా రోయల్ రంబుల్ అయినా, ఎంత పెద్ద ఈవెంట్ అయినా 1, 2 రోజులు మాత్రమే చూసే వీడియోస్ అవి. అందుకే ఆ వీడియోస్ అవన్నీ భవిష్యత్తులో సెర్చ్ చేసి మరీ చూడరు. కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటిదంటే, భవిష్యత్తులో కూడా నా వీడియోస్ సెర్చ్ చేసి చూడాలి. అందుకనే నేను డబ్ల్యూడబ్ల్యూఈ వీడియోస్ ఇప్పటి నుండి నేను చేయను. ఎందుకు చేయను అంటే మీకు చెప్పాను, రీచ్ అనేది రాకొచ్చింది నాకు. అందుకే నేను చేయకొచ్చిన. నాకు రీచ్ రావాలంటే నేను ట్రావెలింగ్ చేయాలి. నేను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ట్రావెలింగ్ చేయబోతున్నాను. అంటే ఆ ఆ ట్రావెలింగ్ ఎలా ఉండబోతుందంటే, నేను నెక్స్ట్ ఎక్కడ పండుకోబోతున్నాను అనేది నాకే తెలియదు. నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాకు తెలియదు. వితౌట్ ప్లానింగే ఉండదు ఈ ట్రావెలింగ్లో. నిజంగా ఈ ట్రావెలింగ్లో చాలా రిస్క్ ఉంటుంది. నిజంగా ఒంటరిగా ట్రావెలింగ్ చేయబోతున్నాను, ఒక్కడినే. నిజంగా చాలా డేంజరస్ ట్రావెలింగ్. నిజంగా ఇంతవరకు చాలామంది చేశారు, కానీ నేను కూడా చేద్దామని, కొత్త ప్రదేశాలు చూద్దామని, కొత్త ప్రదేశాలని అన్వేషిద్దామని. నాకైతే ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నిజంగా చాలా కాదు, 2 చాలాలు. నిజంగా నాకు చాలా ఇష్టము. ట్రావెలింగ్ అన్నా, డబ్ల్యూడబ్ల్యూఈ అన్నా నాకు చాలా ఇష్టం. మరి ఎప్పుడైనా 2026లో డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియాకి వస్తుంది. మళ్ళీ 2 ఫ్లాగ్షిప్ ఈవెంట్తో, చాలా పెద్ద ఈవెంట్తో వస్తుంది. అప్పుడు మాత్రం నేను డబ్ల్యూడబ్ల్యూఈ చూడడానికి కన్ఫామ్గా వెళ్తాను. మీకు మాత్రం నేను చూపిస్తాను. నిజంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అప్పటిదాకా. నిజంగా చెప్తున్నా, డబ్ల్యూడబ్ల్యూఈ అంటే నాకు పిచ్చి ప్రేమ. నిజంగా ఎక్కడ ఉన్నా నేను డబ్ల్యూడబ్ల్యూఈ చూడడానికి కన్ఫామ్గా వస్తాను. ఎందుకంటే నాకు డబ్ల్యూడబ్ల్యూఈ అంటే చాలా ఇష్టం. చాలా కాదు, 2 చాలలు. నిజంగా మీకు చెప్పాలంటే నాకు ఎలాగో ఉంది, కానీ నాకైతే డబ్ల్యూడబ్ల్యూఈ అంటే చాలా ఇష్టము. నాకు డబ్ల్యూడబ్ల్యూఈ అయినా, ట్రావెలింగ్ అన్నా, కొత్త ప్రదేశాలు చూడాలన్నా నాకైతే చాలా ఇష్టం. అందుకే నేను కొత్త ప్రదేశాలని, కొత్త సిటీస్ని అప్పుడప్పుడు నేను వెళ్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అలా చూడడం అంటే నాకు చాలా ఇష్టం. కొత్త ప్రదేశాన్ని అన్వేషించాలి అలాగని నాకు చాలా ఇష్టం. అందుకే నేను కొత్త ప్రదేశాలను చూస్తాను. నాకు చాలా ఇష్టం అన్నమాట కొత్త ప్రదేశాలు. అండ్ పాత ఏమన్నా రాజులు కట్టిన కట్టడాలు, పాత కోటలు అవి చూడాలన్నా నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే నేను ట్రావెలింగ్ వీడియోస్ని ఎంచుకున్నాను. ఎందుకు ఎంచుకున్నాను అంటే, అవి భవిష్యత్తులో కూడా సెర్చ్ చేసి చూసే వీడియోస్ అవి. కాబట్టి నేను దానికే ఎక్కువగా అట్రాక్ట్ అయ్యానన్నమాట. నేను డబ్ల్యూడబ్ల్యూఈ వీడియోస్ చేయకపోవడానికి గల కారణం ఇది. నాకు తక్కువ వ్యూస్ రావడం వలన నేను డబ్ల్యూడబ్ల్యూఈ వీడియోస్ ఇప్పుడు నుండి చేయను. ఐఎమ్ వెరీ సారీ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్, రియల్లీ. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ వీడియోస్ మాత్రం చేయను, కానీ ట్రావెలింగ్ వీడియోస్ మాత్రం ఏకదమ్ నంబర్ 1 నాన్ స్టాప్
ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నేనైతే ట్రావెలింగ్ వ్లాగ్స్ చేయబోతున్నాను. ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ఇండియా చేయబోతున్నాను. ఓ మై గాడ్! చాలా డేంజరస్ ట్రావెలింగ్ అది. వితౌట్ ప్లానింగ్ ఎక్కడికి వెళ్తానో, ఎక్కడ తింటానో, ఎక్కడ పంటానో, ఎక్కడికి పోతానో అవన్నీ ఏమీ తెలియదు. చాలా డేంజరస్ ట్రావెలింగ్ నిజంగా. అలాంటి డేంజరస్ ట్రావెలింగ్ నేను ఎప్పుడు చేయలేదు. కొంతమంది అనుకోవచ్చు ఏమదంటే, వీడు ఎంజాయ్ చేయనికి పోతున్నాడురా భయ్యా అని. నాకు చాలామంది అన్నారు. నేను నాన్ స్టాప్ 5 డేస్ ఏమో ట్రావెలింగ్ చేశాను మహారాష్ట్రలో. 5 డేస్ మహారాష్ట్రలో ట్రావెలింగ్ చేసేటప్పుడు నాకు చాలామంది అన్నారు, వావ్! ఎంజాయ్ చేస్తున్నావు ప్రేమ్, చాలా ఎంజాయ్ చేస్తున్నావు కేపీఎస్ అని చాలామంది అన్నారు నాకు. కానీ అది ఎంజాయ్ కాదురా భయ్యా, అది హార్డ్ వర్క్ రా అని చెప్పాను. ఎందుకంటే నేను కొత్త కొత్త ప్రదేశాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అక్కడక్కడ పోతూ, అక్కడక్కడ చూస్తూ ఉంటాననమాట. అందుకే నేను ఏమంటున్నా అంటే, నాకు కొత్త కొత్త ప్రదేశాలు చూడాలన్నా, పాత పాత కట్టడాలు చూడాలన్నా నాకు చాలా ఇష్టం. అందుకే నేను ట్రావెలింగ్ వ్లాగ్స్‌ని ఎంచుకున్నాననమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సారీ గైస్, WWE fans, I'm very very sorry. Forgive me. Thank you so much. Love you.